ఇవాళ కూడా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఇవాళ కూడా కీలక విషయాలపై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెరపైకొచ్చిన ప్రహ్లాద్ కి సంబంధించి రవికి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అతడితో వ్యాపార లావాదేవీలు, కంపెనీ రిజిస్ట్రేషన్ తదితర విషయాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రహ్లాద్ కుమార్ ప్రసాద్ పేరుతో 2 కంపెనీలు రిజిస్టర్ చేసిన ఐబొమ్మ రవి వాటి ద్వారానే లావాదేవీలు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి నిన్న రవిని పోలీసులు ఆరా తీశారు. అయినప్పటికీ రవి సమాచారం ఇవ్వలేదని సమాచారం. ఇదే అంశంపై ఇవాళ కూడా ఐబొమ్మ రవిని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇక రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న 3వ కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే 2 పేర్లు కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని తేలింది. ఇటీవల ప్రసాద్ ని విచారించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ గురించి ఇంకా ఆచూకీ చిక్కలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఐబొమ్మ రవి చేసినటువంటి ఏదైతే సైబర్ నేరం ఉందో దానిపై కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రవి ఏదైతే సినిమాలకు సంబంధించినటువంటి శాటిలైట్ లింక్స్ ద్వారానే వాటన్నింటినీ కూడా పైరసీ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని నిన్నంతా కూడా విచారించారు. మళ్ళీ ఇవాళ కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. నిన్న విచారించినటువంటి సమయంలో రవి నోరు విప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రహ్లాద్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలని కూడా వ్యక్తపరిచినట్టుగా కూడా ప్రస్తుతానికైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే రవి వేరే ప్రాంతాల నుంచి కూడా ఇదంతా కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తన పేరు మీద ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలన్నింటినీ కూడా ఈ ప్రహ్లాద్ అనేటటువంటి వ్యక్తి పేరు మీదుగానే పూర్తిగా వీటన్నిటిని కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. విశాఖకు చెందినటువంటి ప్రహ్లాద్ అనేటటువంటి వ్యక్తి రవికి స్నేహితుడిగా కూడా పోలీసులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు కూడా రవిని విచారిస్తున్నటువంటి క్రమంలో ప్రహ్లాద్కి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు కూడా చెప్పట్లేనట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి ప్రహ్లాద్ ప్రసాద్ అనేటటువంటి విషయాల్ని అడుగుతున్నటువంటి నేపథ్యంలో తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరో కూడా తెలియదంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రహ్లాద్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి పేరు మీదనే ఇప్పటి వరకు చాలా వరకు లైసెన్సులు కావచ్చు వాటన్నిటిని కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మూవీలన్నింటినీ కూడా పైరసీ చేసేందుకు శాటిలైట్ ఆధారంగా కొన్ని లింకులను ఏదైతే శాటిలైట్ ద్వారా మూవీస్ అన్ని కూడా టెలికాస్ట్ అవుతుంటాయో వాటికి సంబంధించినటువంటి లింకులన్నింటినీ కూడా రవి పైరసీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఏదైతే ఓజీ కావచ్చు మరికొన్ని సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రవిని పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రహ్లాద్ ప్రసాద్ పేరు ప్రస్తుతానికైతే బయటికి రావడం జరిగింది. ప్రహ్లాద్ ప్రసాద్ ఎవరు, ఎక్కడున్నారు అనేటటువంటి కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రహ్లాద్ ప్రసాద్ని కనుక అదుపులోకి తీసుకున్నట్టయితే మరిన్ని విషయాలు బయటికి రాబట్టేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవిని అయితే ప్రస్తుతానికి విచారిస్తున్నారు. 2వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు ఎలాంటి అంశాలని ఐబొమ్మ రవి బయట పెడతారు, ఆ అంశాల పరంగా ఎలా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసు వర్గాలంతా కూడా చర్చించుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే ప్రహ్లాద్ ప్రసాద్ పేరు బయటకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రహ్లాద్ ప్రసాద్, అసలు ఎక్కడుంటాడు, ఇతనికి రవికి ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది, ఇప్పుడు ఏదైతే బ్యాక్ ఎండ్ లో కూడా మళ్ళీ ఇదంతా కూడా పైరసీ అంతా కూడా నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రహ్లాద్ ప్రసాదేనా, మరి ఇంకా ఎంతమంది టీం ఉన్నారు, ఎవరెవరి ఈ పైరసీలో ఇదంతా కూడా కీ రోల్ పోషిస్తున్నారు అనేటటువంటి అంశం అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుమా, థ్యాంక్ యూ మణికంఠ.